మనకి జస్ట్ ఈ సంవత్సరం ఈ యొక్క భాగవతం వినడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రార్థనతో మొదలు పెడదాం. ఓం శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే హరే. సో మళ్ళీ మనం కలుసుకునే అవకాశం వచ్చింది. సో ధన్యవాదములు మీకు. సో ఈరోజు మనకి ఆంగ్ల ప్రకారం కొంచెం న్యూ ఇయర్ మొదలవుతుంది. సో ఏ సందర్భమైనా సరే మనం ఆ అవకాశాన్ని కృష్ణ చైతన్యంలో గడపడానికి ఒక అవకాశంగా తీసుకుంటూ ఉంటాం. అది ఏ సందర్భమైనా సరే. సో మనకి ఈ సందర్భంలో మనం భాగవతం నుంచి ఒక ఘట్టం చర్చించుకుంటూ ఉందాం. సో లైక్ మనకి భగవంతుడు నవవిధ భక్తి మనం చేస్తూ ఉంటాం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సో ఇందులో మనం భగవంతుడి యొక్క గురించి వింటూ ఉంటాం, శ్రవణం, కీర్తనం చేస్తూ ఉంటాం. సో విష్ణు స్మరణం, విష్ణువుని స్మరించుకుంటూ ఉంటాం భగవంతుడిని. సో భగవంతుణ్ణి
స్మరించుకొనడానికి మనకి భగవంతుడి యొక్క నామ రూప గుణ లీల అని 4 ఐటమ్స్ ఉన్నాయి. నామ రూప గుణ లీలని అన్నిటిని మనం తలుచుకుంటూ ఉంటాం. సో భాగవతం నుంచి ఒకానొక భగవంతుడిని తలుచుకోవడానికి ఒక ఘట్టంలో భగవంతుడి యొక్క రూపం గురించి చాలా చక్కగా వర్ణించబడింది. సో ఈరోజు మనం భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేయడం ఎలా అనే విషయాన్ని, ఎలా మనం ధ్యానం చేయొచ్చు, ఏ విధమైన రూపాన్ని మనం ఊహించుకుంటూ మనం మెడిటేషన్ చేయొచ్చు అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. రైట్. సో జనరల్గా విష్ణు స్మరణం అనే విషయం, మన విష్ణువుని స్మరించుకుంటూ ఉండాలి. అంటే రూపధ్యానం. రూపధ్యానం మనం జనరల్గా భగవంతుడి యొక్క రూపాన్ని ఎక్కడైతే శాస్త్రాల్లో వర్ణించబడి ఉంటాయో ఆ శాస్త్రాల్లో వర్ణించబడినటువంటి రూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క మనకి మన కపిల దేవుడి యొక్క మనకి కపిల ముని యొక్క ఉపదేశముల గురించి మనం వింటూ ఉంటాం. దేవహూతి మాతకి తను ప్రశ్నలు అడిగినప్పుడు ఒక చాలా విపులంగా అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ కపిల ముని యొక్క బోధనలు చెప్పారు. సో అందులో భాగంగా ఆయన అష్టాంగ యోగము చెప్తూ ఉన్నారు. సో అష్టాంగ యోగం చెప్తూ అష్టాంగ యోగులు ఏం చేస్తూ ఉండాలి, వారు ఈ వారు ధ్యానం అష్టాంగ అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, సో ఇవన్నీ ముందు చేసిన తర్వాత వారు ధ్యానము, ధారణ, ధ్యాన అని చేస్తూ ఉంటారు. సో ధారణ అంటే ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్ మీద, దేవుడు భగవంతుడి మీద వారు మనసు పెడుతూ ఉంటారు. ధ్యాన అంటే ఇంకొంచెం చాలా డీప్గా పెడుతూ ఉంటారు. ఈ విధంగా ధారణ, ధ్యాన చేస్తారు. సో ఆ సందర్భంలో ఇక్కడ మనకి కపిల ముని భగవంతుడి యొక్క ధారణ ఎలా చేయాలి, ఎలా మనం భగవంతుడిని ఊహించుకుంటూ ఉండాలి అని చెప్తూ ఆయన చాలా మంచి శ్లోకాలు చెప్పారు. ఇవి మనం రిపీటెడ్గా ఈ శ్లోకాలని చదువుతూ వింటూ ఉండాలి. సో దాని గురించి మనం చర్చ చేస్తూ, సో అంటే ఏదైతే వింటూ ఉన్నారో దాన్ని మీ మనసులో భక్తి భావంతో ఊహించుకుంటూ మీరు మెడిటేషన్ చేయొచ్చు అన్నమాట. ఇది ఒకలాంటి మెడిటేషన్. భగవంతుడి యొక్క రూపం మీద మన యొక్క ధ్యానం పెడుతూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా వింటూ దాన్ని, ఆ రూపాన్ని మనసులో ఊహించుకుంటూ భక్తి భావంతో ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. సో ధారణ అంటే భగవంతుడి యొక్క రూపాన్ని, మొత్తం రూపాన్ని ఊహించుకుంటూ ఉండటం, మొత్తం రూపాన్ని ధ్యానించుకుంటూ ఉండడం. సో ఇక్కడ ఊహించుకుందాం, ధ్యానించుకుందాం అని మనం అంటూ ఉన్నాం. ఎందుకని అంటే భగవంతుడు ఆధ్యాత్మికమైన వ్యక్తి, కానీ మన యొక్క మనస్సు భౌతికమైన పదార్థం. సో భౌతికమైన పదార్థం ఆధ్యాత్మికమైన వ్యక్తిని ఎలా ఊహించుకోగలదు? సో మన భౌతికమైన పదార్థానికి ఆధ్యాత్మికమైన పదార్థం అందదు అది. కానీ మనకి ధ్యానం, ధారణ ఇవన్నీ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుడి మీద మన మనస్సు పెట్టి ధ్యానం చేయాలి అని మనం ప్రయత్నిస్తూ ఉన్నామో, భగవంతుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటారు, మన హృదయంలో కూడా ఉన్నారు. కాబట్టి మనం చేసే ఆ ప్రయత్నం లేదా మనం చేసే ఆ ఎఫర్ట్స్కి సంతోషించి మనకి మన మీద కృతజ్ఞత లేదా మన ఎఫర్ట్స్ మీద మన సంతోషించి మనకి దయ చూపించవచ్చు అన్నమాట. దయ చూపించి మనకి ప్రసాదాన్ని, ఆయన యొక్క కృపని మన మీద కురిపించవచ్చు. సో మనం భక్తిలో ఏ అంగం చేసినా భగవంతుణ్ణి సంతోష పెట్టడానికి చేస్తూ ఉన్నాం. ఆ ఎఫర్ట్స్ చూసి భగవంతుడు సంతోషించి అందులో తనని తాను
రివీల్ చేస్తూ ఉంటాడు. అందుకే మనం విగ్రహారాధన చేసిన, భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్న, అందులో మనం భగవంతుడు అందులో ఉన్నాడు చూస్తూ ఉన్నాం. సో భగవంతుడి యొక్క కృప మనకి వస్తూ ఉంటుంది. అట్లాగే నామం చేసినప్పుడు కూడా నామం కూడా భౌతికమైనది, కానీ భౌతికమైన అంటే పదం బయటికి ఎక్స్టర్నల్ గా అది భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఆ చేతనతో చేసామో భగవంతుడు ఆ నామంలో ఉంటారు. అదేవిధంగా మనం భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఎఫర్ట్స్ కి సంతోషించి ఆ రూపాన్ని మనకి భగవంతుడు ప్రసాదించవచ్చు. సో మనకి కృప వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది భక్తిలో ఒక అంగం. సో ఈ విధంగా భగవంతుడి యొక్క రూపాన్ని ప్రయత్నిస్తూ ఉందాం. ప్రసన్నోత్పలదల శ్యామం శంఖ చక్ర గదాధరం. సో భగవంతుడి యొక్క చెప్తూ ప్రసన్న వదనాంభోజం, భగవంతుడి యొక్క ముఖము వదన అంభోజం ఒక చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్లస్ ఒక కలువ పువ్వు లాంటి ఉంటుంది అనమాట. పద్మగర్భ అరుణ ఈ క్షణం భగవంతుడికి హృదయంలో వెలుగుతూ ఉంటుంది. కౌస్తుభాముక్త కందరం, అతని యొక్క కంఠంలో కౌస్తుభమణి చాలా అందంగా ఉంటుందంట. ఈ విధంగా మొత్తం రూపాన్ని ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ ఉండొచ్చు. సో ఇది ధారణ. ఇంకా చెప్తూ ఉన్నారు, మత్తద్విరేఫ కలయ పరీతం వనమాలయ పరాధ్యహార వలయ కిరీటాంగదనూపురం. మత్తద్విరేఫ కలయ పరీతం వనమాలయ, అతను ఒక వనమాలని ధరించి ఉన్నారు. భగవంతుడికి ఎప్పుడు వనమాలలో ధరించి ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వనమాల తీసుకుని ఉన్నారు. దాని చుట్టూరు మత్త ద్విరేఫ కలయ ఎప్పుడు తిరుగుతూ ఉన్నాయి. ఏవి? ఈ యొక్క ద్విరేఫ అంటే తుమ్మెదలు అన్నమాట. తుమ్మెదలు కోలాహలం చేస్తూ భగవంతుడి యొక్క ఈ వనమాల మీద తిరుగుతూ ఉన్నాయి. అట్లా చాలా అందంగా సుందరంగా ఉన్నారు. పరాధ్యహార వలయ కిరీటాంగద నూపురం. ఇంకా అతను హార అంటే ఎన్నో రకాలైనటువంటి నెక్లెసెస్ వేసుకుని ఉన్నారంట. వలయ అంటే బ్రేస్లెట్స్, చేతులకి కంకణాలు ఇవన్నీ కట్టుకుంటారు కదా, అవి. హార వలయ కిరీట, అతని యొక్క కిరీటం విరిసిపోతూ ఉంది. అంగద నూపురం, ఇంకా లైక్ చేతులకి కాళ్ళకి నూపురములు ఇవన్నీ కూడా పెట్టుకుని చాలా అందంగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ బొమ్మలన్నీ దీంతో మ్యాచ్ అవ్వవు. సో మనం ఇందులో ఉన్నట్టు మనం ఉంటూ ఉండొచ్చు అనమాట. జనరల్గా మనం విగ్రహం చూసినప్పుడు కూడా మనం విగ్రహంలో ఆ రోజు ఎలా తయారయ్యారు, ఎలా ఉన్నారు అని చూస్తూ మన ప్రేమని వ్యక్తం చేయొచ్చు అనమాట. దాని ద్వారా భగవంతుడి యొక్క కృప మనకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్, కాంచీ గుణోల్లసచ్రోణి
హృదయాంభోజ విష్టరం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం కాంచీ గుణోల్లసచ్రోణిం. అతని యొక్క వక్షస్థలం కింద అతనికి మన మొత్తం ఒక మంచి హారము ఒకటి ఉంది. హృదయాంబోజ విష్టరం. తర్వాత అతను తన యొక్క భక్తుల యొక్క హృదయాల్లో ఎప్పుడు ఉంటారంట. దర్శనీయతమం శాంతం. అతను చాలా సుందరంగా శాంతంగా ఉంటారు అనే విషయం చెప్తున్నారు. దర్శనీయతమం శాంతం నయన వర్ధనం. మనకి మనస్సుకి కళ్ళకి ఉండేటువంటి ఆనందాన్ని అతని రూపాన్ని మనం చూసినప్పుడు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయంట. మనస్సుకి కళ్ళకి ఎప్పుడు ఆనందంగా ఉంటారు అనే విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, అపీచ దర్శనం శశ్వత్ సర్వలోకా నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహ కాతరం. అపీచ దర్శనం శశ్వత్. దర్శనం అంటే చూడడానికి చిన్నలోనే ఉంటారు. కైశోరం అంటే లైక్ కౌమారం, యవ్వనం, కైశోర అన్నట్టు. కైశోరం అంటే 15 ఏళ్ళు లోపల ఉండేటువంటి వయసు. సో భగవంతుడు ఎప్పుడు కైశోరం దాటి ముందుకు వెళ్ళరు, అదే వయసులో ఉంటారు అన్నమాట. సో అలా కైశోరంలో ఉన్నారు. 15 ఏళ్ళు దాటి అంటే చాలా యవ్వనంగా నిత్య నూతనంగా ఉండేటువంటి వ్యక్తి భగవంతుడు. ఇంకొకటి చెప్తూ భృత్యానుగ్రహ కాతరం. భృత్యానుగ్రహ కాతరం అంటే ఎప్పుడు అతను తన యొక్క భక్తులకి కృప చూపించడానికి ఎప్పుడు చూస్తూ ఉంటారు. భక్తులకి ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వడానికి, కృప చూడడానికి భృత్య అనుగ్రహ. భగవంతుడి యొక్క మొత్తం రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. యావన్న చవతే మనః. ఎప్పుడు వరకు అయితే మన మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఉంటుందో అప్పటి వరకు ఇలా మొత్తం భగవంతుడి యొక్క మొత్తం రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. భగవంతుడిని ఇక్కడ కీర్తన్య తీర్థయశసం. భగవంతుడు అందరి చేత పొగడబడేటువంటి వ్యక్తి. అందరూ పొగడబడే వ్యక్తులందరిలోకి అర్హుడు అతన్ని. అలాగే భగవంతుడు ఎప్పుడు పుణ్యశ్లోక యశస్కరం. అతని యొక్క భక్తులకందరికీ భక్తుల యొక్క యశస్సుని ఎప్పుడూ పెంచుతూ ఉంటారంట. సో ఆ విధంగా భగవంతుడు తను ఎప్పుడు కీర్తించదగినటువంటి వ్యక్తి. అలాగే తన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఎప్పుడు కీర్తించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారంట. సో అటువంటి భగవంతుడి మీద సమగ్రాంగం మొత్తం రూపాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు అయితే మనసు అటు ఇటు వెళ్లకుండా ఉంటుందో అప్పటి వరకు ఇలా భగవంతుడి మీద మనం ధ్యానం చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా భగవంతుడి యొక్క ధారణ చేయడానికి మొత్తం రూపాన్ని చెప్పారు. సో అట్లా చెప్పిన తర్వాత ఎప్పుడైతే మన మనస్సు ఇలా సమగ్రంగా మొత్తం రూపం మీద మనం ధ్యానం చేయగలుగుతూ ఉంటామో అప్పుడు మన యొక్క మనస్సుని ఒక్కొక్క అవయవం మీద మన దృష్టిని పెట్టచ్చు అనమాట. సో మనం జనరల్గా మనం ఒక మందిరానికి వెళ్ళాం అనుకోండి. మందిరానికి వెళ్ళినప్పుడు దూరం నుంచి భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూస్తూ ఉంటాం. సో దూరం నుంచి భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు మనం దూరం నుంచి కొన్ని ఫీచర్స్ని మనం గమనించవచ్చు. సో కొన్ని ఫీచర్స్ని మనం గమనించగలం. కానీ మనం దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు కాళ్ళకి ఏం కట్టారు, లేకపోతే హృదయం తల పాగా ఎలా కట్టారు, ఎలా డెకరేషన్స్ చేశారు, అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. సో అదేవిధంగా ధారణ మొత్తం రూపం మీద మొత్తం రూపాన్ని ధారణ చేసిన తర్వాత ఒక్కొక్క అవయవాన్ని కూడా ధ్యానం చేయొచ్చు. సో ఆ ఒక్కొక్క అవయవం ధ్యానం ఎలా చేయాలి అనే విషయం మనకి చెప్తున్నారు. సో అలా అవయవం ధ్యానం చేసే సమయంలో మన యొక్క పాదాల నుంచి పైకి వెళ్తూ ఉంటాం. సో పాదాల నుంచి పైకి వెళ్తూ ఉంటాం. ఆ పాదాల నుంచి పైకి వెళ్తూ ఆ ధ్యానం ఇక్కడ చెప్తూ ఉన్నారు. సంచింతయేద్ భగవతశ్చరణారవిందం
వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్ నఖ చక్రవాల జ్యోత్స్నా విరాహత మహద్ హృదయాంధకారం సంచింతయేద్ భగవతశ్చరణారవిందం. మనం ఎప్పుడు భగవంతుడి యొక్క చరణముల మీద మన యొక్క ధ్యానము పెట్టాలి అని చెప్తూ ఉన్నారు. ఆ చరణములు ఎలా ఉంటాయంట? వజ్ర అంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం. ఆ చరణముల్లో వజ్రము, వజ్రాయుధం ఉంటుంది, ధ్వజ ఒక ధ్వజం ఉంటుంది, తర్వాత సరోరుహ, సరోరుహ అంటే తామర పువ్వు, సరస్సులో వచ్చినది కాబట్టి తామర పువ్వు, ఈ తామర పువ్వు ఉంటుంది. ఇలాంటి లాంఛనాఢ్యం, ఎన్నో లాంఛనాలు ఉన్నాయి, గుర్తింపులు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి భగవంతుడికి. ఈ గుర్తులన్నీ భగవంతుడి యొక్క పాదముల మీద ఉన్నాయి. వీటిని ఎప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా భగవంతుడి యొక్క పాద పద్మాల మీద 19 చిహ్నములు ఉంటాయి. సో ఈ యొక్క చిహ్నముల మీద కూడా మనం ధ్యానం చేస్తూ ఉండొచ్చు. యాక్చువల్గా ఈ చిహ్నములు, ఒక్కొక్క చిహ్నం మీద మనం ఎలా ధ్యానం చేస్తే దానికి ఒక్కొక్క ఫలితం చెప్పబడింది అనమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క పాదం మీద ధ్యానం చేయడం అనేది. సో ఇలా మనం ఎప్పుడన్నా మేబీ అది మన తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. భగవంతుడి పాద పద్మాల మీద, చిహ్నాల మీద ధ్యానం చేయడం కూడా ఒక మంచి అలవాటు. దానికి కూడా మంచి ఫలితాలు అన్నిటికీ చెప్పబడినాయి. సో ఇది ఒక రకం. సో మేబీ ఆ చిహ్నాలు మళ్ళీ ఎప్పుడన్నా తర్వాత చెప్పుకోవచ్చు. సో అట్లా భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ధ్యానం చేస్తూ ఉండాలి. ఇంకా ఇంకా ధ్యానం చేస్తూ ఉత్తుంగ రక్త విలసం నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాహత మహత్ హృదయాంధకారం. అతని యొక్క పాదములు కొంచెం పైకి వెళ్తే అతని యొక్క గోళ్ళ మీద నుంచి ఒక రకమైనటువంటి కాంతి వస్తూ ఉందంట. ఆ కాంతి వస్తూ ఉంటే ఆ కాంతి మీద మనం మన యొక్క మనసుని పెడితే మనలో ఉన్నటువంటి హృదయ అంధకారాన్ని ఇది నాశనం చేస్తుంది. సో ఈ విధంగా యొక్క భగవంతుడి యొక్క పాద పద్మాల మీద మనం ధ్యానం చేయాలి. అంటే ఒకటి కాళ్ళల్లో పాదాల కింద ఉండేటువంటి చిహ్నములన్నిటిని ధ్యానం చేయొచ్చు. అలాగే పాదాలు కొంచెం పైన వెళ్తే గోళ్ళలో ఉంచి ఎరుపు రంగులో ఉండేటువంటి ఆ గోళ్ళ నుంచి వచ్చే కాంతి మన హృదయంలో ఉండేటువంటి అంధకారాన్ని తోలివేస్తుంది. సో దాని మీద కూడా మన యొక్క ధ్యానం పెడుతూ ఉండాలి. సో ఈ విధంగా ఈ పాదాల మీద ధ్యానం చెప్పారు. ఇంకా చెప్తూ యచ్చౌచ నిసృష్ట సరి ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్యధికృతేన శివ శివోభూత్ ధ్యాతుర్మన శమల శైల నిసృష్ట వజ్రం ధ్యాయే చిరం భగవతశ్చరణారవిందం. భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి ఎవరొస్తారు? రైట్, పాద పద్మాల నుంచి మనకి గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. సో అదే గంగా నది మనకి గోదావరి రూపంలో కూడా మనకి సౌత్ ఇండియాలో ప్రవహిస్తూ ఉంది. సో ఇట్లా భగవంతుడి పాదాల నుంచి వచ్చిన నీళ్లు తీర్థేన మూర్ధ్ని అధికృతేన, అలాంటి తీర్థమైనటువంటి ఆ నీటిని తన యొక్క నెత్తి మీద చల్లుకుని శివో అభూత్, శివుడయ్యాడు అంటే అందరికీ మంగళం చేకూర్చే వ్యక్తి అయ్యారు అని చెప్తూ ఉన్నారు. ధ్యాతుర్మన శమల శైల నిసృష్ట వజ్రం. ఎవరైతే ఇలా భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ధ్యానం చేస్తూ ఉన్నారో వారిలో ఉండేటువంటి శమల అంటే వారిలో ఉండేటువంటి మలినములు అన్నమాట. ఎలా అయితే ఎన్నో రకాలైనటువంటి అనర్థములు ఉంటాయో అటువంటి శైల అంటే పర్వతం. సో మనలో పర్వతం లాంటి మలినములు ఎన్నో ఉండొచ్చు. అలాంటి పర్వతం లాంటి ఉండే మలినాలన్నిటికీ ఇది ఒక వజ్రపాతం లాంటిది, నిసృష్ట వజ్రం.
రైట్. అంతకుముందు కొండలన్నిటికి రెక్కలు ఉండేవంట. కొండలకి రెక్కలు ఉంటే అవి రెక్కలు పట్టుకుని ఎటు పడితే అటు ఎగురుతూ ఉండేవంట. ఎటు పడితే అవి ఎగురుతూ ఉంటే అవి అందరికీ కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపించిందంట. సో అనిపిస్తే అప్పుడు ఏదో ఎవరికో ప్రార్థన చేసి ఇంద్రుడికి ప్రార్థన చేస్తే ఇంద్రుడు అప్పటి నుంచి కొండల మీద తన యొక్క వజ్రాయుధం ప్రవేశించి అన్నిటిని కొండల్ని లైక్ చేస్తే అప్పుడప్పుడు కొండలు ఇలా నుంచి కూడా అయిపోతూ ఉంటాయి. ఇలా అన్ని కొండలకు ఉండే రెక్కలన్నిటిని ఖండించారంట అట్లా. సో కొండలకి ఒక శత్రువు లాంటిది వజ్రాయుధం అనమాట. సో ఈ విధంగా సో ఇంద్రుడు ఎలా ఉన్నారు, యాక్చువల్గా గోవర్ధన లీలలో గోవర్ధన పర్వతం కృష్ణుడు ఎత్తినప్పుడు, కృష్ణుడు గోవర్ధనం ఎత్తి తన చిటికెన వేలుతో పైకి ఎత్తినప్పుడు గోవర్ధన పర్వతానికి ఎంతో శక్తినిచ్చాడంట కృష్ణుడు. సో వజ్రాయుధంతో ఇంద్రుడు కొడుతూ ఉన్న గోవర్ధనంకి ఒక ఇంత చిన్న ఇసుక కూడా రాలలేదంట. సో అలా ఎలా అయితే కొండలన్నిటికి శత్రువు అయినటువంటి ఇంద్రుడు తన వజ్రం తోటి కొడుతూ ఉన్న ఈ గోవర్ధనం ఏం చేయలేదు కాబట్టి అందుకని గోవర్ధన్ని గిరిరాజ్ అంటారు. సో అందరి కొండలకి రాజు. ఇలా ఇంద్రుడి యొక్క వజ్రాయుధానికి కూడా ఏమీ అవ్వలేదు కాబట్టి. సో అట్లా మన యొక్క కొండలు సమల శైల అంటే మనలో ఉండేటువంటి అనర్థములు వంటి కొండ అన్నిటికీ ఇది వజ్రం లాంటిది. ఏమిటది? భగవంతుడి యొక్క పాద పద్మముల మీద మన యొక్క ధ్యానము. గాయే చిరం భగవత చరణారవిందం. ఈ విధంగా మనం చిరం చాలా ఎక్కువ కాలం ఈ విధంగా భగవంతుడి యొక్క పాదాల మీద ధ్యానం చెయ్యాలి అని చెప్తున్నారు. మనకి ధ్రువ మహారాజు లైక్ భగవంతుడి ప్రత్యక్షం అయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఆయన చెప్తూ ఉన్నారు, యా నిర్వృతిస్తనుభృతాం తవ పాద పద్మ ధ్యానాత్ భవజ్జన కదా శ్రవణేన వాస్యాత్. సో యా నిర్వృతిస్తనుభృతాం తవ పాద పద్మ, ఎవరి యొక్క మనస్సు నీ పాద పద్మాల మీద ధ్యానం చేస్తూ ఉన్నారో, లేదా నీ యొక్క కథ మీద ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో, సా అటువంటి ఆనందం, సా బ్రహ్మణి అపి మహిమని అపినాథ మాభూత్ కిం త్వంత కాశి లలిత పతతాత్ విమానాత్. అటువంటి ఆనందం ఈ లోకంలో ఎక్కడ లైక్ స్వర్గంలో కూడా లేదు, లేదా అటువంటి ఆనందం నీ బ్రహ్మానందంలో కూడా లేదు అని చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క పాద పద్మాల మీద మనం ధ్యానం చేస్తే ఎంతో ఆనందం ఉంది అని చెప్పి పెద్ద పెద్ద గొప్ప భక్తులందరూ కూడా చెప్పారు. భాగవతంలో ఎన్నో శ్లోకాలు వస్తూనే ఉంటాయి. భగవంతుడి పాద పద్మాలు ఒక మధులి, ఒక మంచి తేనె లాంటివి అని, సారంగా ఎవరైతే 9 లాగా ఉండేవాళ్ళు సారం తీసుకునేవారు ఉంటారో వారు భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు అని చెప్పి. సో ఈ విధంగా భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ధ్యానం గురించి ఇక్కడ కపిల దేవుడు ఇలా చెప్తూ ఉన్నారు, ఇలా ఆలోచిస్తూ ఉండాలి అని చెప్పి. సో మనం వింటూ ఈ యొక్క భాగవతం కథలు, శ్లోకాలు భగవంతుడు కపిల దేవుడు చెప్తూ లేదా సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి భాగవతం ఆధారంగా మనం వింటూ కూడా మనం ఈ యొక్క పాదాల మీద మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు మనం కూడా ధ్యానం చేస్తూ ఆ యొక్క ఫలితాన్ని మనం కూడా పొందుతూ ఉంటాం. నెక్స్ట్ చెప్తూ నెక్స్ట్ ఇంకొంచెం పైకి వెళ్తే, పాదాల మీద ఇంకొంచెం పైకి వెళ్తే ఈ యొక్క జానువులు వస్తాయి. సో జానువుల మీద ఎలా ధ్యానం చేయాలి? జానుద్వయం జలజలోచనయా జనన్య లక్ష్మ్యా కిలస్య సురవందితయా విధాతు ఊర్వో నిధాయ కరపల్లవరోచుషాయ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. జానుద్వయం జలజలోచనయా జనన్య. జానుద్వయ ఈ యొక్క జానువులు రెండిటిని జలజలోచనయ అంటే ఒక జలజ అంటే పద్మం లాంటి కళ్ళు వంటి జనన్య లక్ష్మీదేవి చేత, జనన్య లక్ష్మ్య, జనన్య అంటే లక్ష్మి తల్లి. ఈ లక్ష్మి అందరికీ తల్లి అయినటువంటి లక్ష్మీదేవి ద్వారా జనన్య లక్ష్మి
అఖిలస్య సురవందితయా, మొత్తం అందరి దేవతల చేత వందితయ, తను పూజించబడేటువంటి లక్ష్మి. సో తను తన యొక్క చేతులతోటి ఊరు నిధాయ కరపల్లవ రోచిష, తన యొక్క సున్నితమైనటువంటి తన యొక్క చేతుల నుంచి సంలాలితం, అలా ఒత్తుతూ ఉండడాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ మన హృదయంలో హృదయ విభోర్ అభవస్య కుర్యాద్, ఈ విధంగా ఈ ఒక్క భగవంతుణ్ణి మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అంటే భగవంతుడి యొక్క ఈ జానువుల్ని మొత్తం లక్ష్మీదేవి ఎలా ఒత్తుతూ ఉన్నదో దాన్ని మనం దృష్టితో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉండాలి. రైట్. మనకి పృథు మహారాజు అనే ఒక ఆయన, పృథు మహారాజు భగవంతుడి యొక్క గొప్ప భక్తులు అనమాట. ఆయన ఒకసారి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఆయన కూడా నాకు నీ యొక్క పాద పద్మాల్ని సేవించుకోవాలని ఉంది అని చెప్పి ప్రార్థన చేస్తారు. మరి నేను నీ పాద పద్మాల్ని సేవ చేసుకుంటే ఈ లక్ష్మీదేవి కూడా నీ పాద పద్మాల్ని సేవ చేస్తూ ఉంది, కాబట్టి నాకు లక్ష్మీదేవికి ఏమన్నా గొడవలు వస్తాయేమో, కానీ అలాంటి గొడవలు వస్తే నాకు తెలుసు నువ్వెప్పుడు చిన్నవాళ్ళకి నీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, కాబట్టి నువ్వెప్పుడు నీ సపోర్ట్ నాకు ఇస్తావు, నా వైపు ఉంటావు అని నేను అనుకుంటున్నాను అంటారు అన్నమాట పృథు మహారాజు. సో ఈ విధంగా భగవంతుడి పాద పద్మాలకి సేవ చేయడానికి కాంపిటీషన్ లాగా ఉండొచ్చు, అంటే నేను చేస్తానంటే నేను చేయొచ్చు అని చెప్పి. సో అట్లా భగవంతుడికి సేవ చేయాలని చెప్పి ఎంతోమంది భక్తులు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క జానువుల్ని లక్ష్మీదేవి సేవ చేస్తుంది, ఒత్తుతూ ఉన్నది ఎప్పుడు అని చెప్పి మనం జానువుల్ని గుర్తుపెట్టుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం పైకి వెళ్తే భగవంతుడి యొక్క తొడలు కనబడుతూ ఉంటాయి. సో దాన్ని ఎలా ధ్యానం చేయాలి? ఊరు సుపర్ణ భుజయో రదిశోభమాన ఓజో నిధీయతసికా కుసుమావభాసౌ వ్యాలంబి పీతవరవా శశివర్తమాన కాంచీ కలాప పరిరంభ నితంబ బింబం. సో ఊరు సుపర్ణ భుజయోర్, ఊరు అంటే తొడలు. సో తొడలు గరుత్మంతుడి యొక్క శరీర భాగం మీద పెట్టి ఉండి అది శోభమాన, అది ఎంతో అందంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. అది శోభమానం. ఓజోనిధి, ఈ తొడలు భగవంతుడి యొక్క తొడలు ఏంటంటే ఓజోనిధి అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, అంటే అన్ని పవర్స్ ని రిప్రజెంట్ చేసేటువంటి శక్తి భగవంతుడి యొక్క తొడల మీద ఉన్నది. అలా ఉంటూ అతసిక కుసుమావాసో, ఒక అతసి పువ్వులాగా అక్కడ మెరుస్తూ ఉందంట. అలాగే అతని వ్యాలంబి పీత వరవాససి, అతను తొడలు ఈ భాగం అంతా ఈ యొక్క ఎల్లో కలర్లో పీత వాసన చేత అలంకరించబడి ఉంది. తర్వాత అతని యొక్క ఈ మధ్య భాగం మొత్తం ఒక మంచి వడ్డాణం లాంటిది, ఒక కాంచీ కలాప పరిరంభి, మంచి దానితోటి ఒక వడ్డాణం లాగా మంచిగా అలంకరించబడి ఉన్నది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా తొడలు బేసిక్గా మనకి ఏం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి? భగవంతుడి యొక్క శక్తిని రిప్రజెంట్ చేస్తూ, అది యొక్క గరుడ వాహనం మీద ఉన్నట్టు మనం ఊహించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే, ఇంకొంచెం పైకి వెళ్తే భగవంతుడి యొక్క నాభి వస్తుంది. నాభిహ్రదం భువన కోశ గుహోదరస్థం యత్రాత్మయోని దిశనా అఖిల లోక పద్మం వ్యూఢం హరిమణి విష స్తనయోరముష ధ్యాయే ద్వయం విశదహార మయూఖ గౌరం. నాభిహ్రదం భువన కోశ గుహోదరస్థం. నాభిహ్రదం అంటే నాభి ప్రదేశం, భగవంతుడి యొక్క నాభి ప్రదేశం
మనకి పద్మనాభ అని పేరు మనం వినే ఉంటాం. లైక్ భగవంతుడి యొక్క పేరు పద్మనాభ, ఎందుకంటే భగవంతుడి నాభి పద్మం లాగా ఉంటుంది. నమో లైక్ నమస్తే పంకజాంగరాయ, మనం ప్రార్థన కుంతిదేవి ప్రార్థన చేస్తూ నమో పంకజనాభాయ అని ప్రార్థనతోటి మొదలు పెడుతూ ఉన్నాం. సో అలా పంకజ నాభి ఉంటుంది. యాక్చువల్గా నాభి నుంచే ఈ యొక్క సృష్టి మొత్తం తయారైనటువంటి కమలం వస్తుంది. ఆ కమలం పైన బ్రహ్మదేవుడు పుట్టారు. బ్రహ్మదేవుడు అలా 14 లోకాలని విభజించి చేశారు. సో అంటే మొత్తం ఈ యొక్క 14 లోకాలు భగవంతుడి యొక్క పద్మం నుంచి వస్తూ ఉన్నాయి, భగవంతుడి యొక్క నాభి నుంచి. సో ఈ విధంగా నాభి హ్రదం భువన కోశ గుహోదరస్థం. ఈ భువన కోశ, ఈ మొత్తం ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాభి స్థలం నుంచి వస్తూ ఉన్నాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎత్ర ఆత్మయోని దిశన అఖిల లోక పద్మం. అఖిల లోక పద్మం అంటే ఈ 14 లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయో అటువంటి లోక పద్మం భగవంతుడి యొక్క నాభి నుంచి వస్తూ ఉంది. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ నాభి నుంచి వచ్చిన పద్మం మీద జన్మిస్తారు. సో ఈ విధంగా నాభి గురించి మనం ధ్యానం చేయొచ్చు. ఇంకొంచెం పైకి వెళ్తే వ్యూఢం హరిణ్మణి వృష స్తనయోరముష్య. సో అతని యొక్క స్తనద్వయం ఎలా ఉందంటే స్తనద్వయం ఒక మరకత మణులులాగా, హరిణ్మణి అంటే పచ్చని మణి, మరకత మణి లాగా మెరుస్తూ ఉందంట అతని యొక్క స్తనం. సో ఈ విధంగా స్తనాల్ని మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ ధ్యాయేద్వయం విశదహార మయూఖ గౌరం. అతని యొక్క హారము, ఈ తన మెడలో వేసుకునే ఉంటాయి. ఈ యొక్క హారం ఎలా ఉందంటే మంచి పాల వంటి తెల్లని ముత్యాల హారం కిరణంతో వెలుగుతూ ఉందంట. సో ఈ విధంగా అతని యొక్క స్తనద్వయాల్ని, హారాన్ని మనం ఊహించుకుంటూ ఉండొచ్చు. సో మనం ఒక్కొక్క అంగం మీద మన యొక్క ధ్యానం పెడుతూ ఉన్నాం. భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి పైకి వస్తూ ఇప్పుడు తన యొక్క వక్షస్థలం యొక్క దీని దగ్గరికి వచ్చాం. ఇంకా ముందుకు వెళ్తూ ఇప్పుడు వక్షస్థలం, నాభి, ఈ స్థనములు దర్శించుకున్నప్పుడు వక్షస్థలం ఎలా ఉంటుంది భగవంతుడిది. వక్షోది వాసం వృషభస్య మహావిభూతే పుంసాం మనోనయననే రుతిమాదధానం కంఠం చ కౌస్తుభమణేరధిభూషణార్థం కుర్యాన్ మనసి అఖిల లోక నమస్కృతస్య. వక్షోదివాసం వృషభస్య మహావిభూతే. భగవంతుడి యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఎప్పుడు నివసిస్తూ ఉంటుంది. మహావిభూతి అంటే మహావిభూతే అంటే లక్ష్మీదేవి భగవంతుడి యొక్క వక్షస్థలం మీద ఎప్పుడు ఉంటుంది అని అర్థం. పుంసాం మనో నయన నిర్వృతి మాదదానం. ఎవరైతే చూస్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో వారి యొక్క మనస్సుకి, వారి యొక్క నయనానికి ఆనందాన్ని కలిగించేటువంటి ఆ యొక్క వక్షస్థలం. అక్కడ శ్రీవత్సం అనే ఒక రేఖ ఉంటుంది. ఆ శ్రీవత్సం అంటే లక్ష్మీదేవి ఉండే స్థలం. లక్ష్మీదేవి ఆ శ్రీవత్స రూపంలో ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా దాన్ని ధ్యానం చేస్తూ వక్షస్థలం మీద మనం ధ్యానం చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొంచెం పైకి వెళ్తే కంఠం మీద కంఠం చ కౌస్తుభమణిరధిభూషణార్థం. కంఠం కౌస్తుభమణి చేత అది భూషణార్థం చాలా అందంగా డెకరేట్ చేయబడి ఉంది. కంఠం మీద కౌస్తుభమణి చేత. కుర్యాన్ మనసి అఖిల లోక నమస్కృతస్య. ఈ విధంగా భగవంతుడు కుర్యాన్ మనసుతోటి భగవంతుడిని ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉండాలి. మొత్తం ఈ లోకం అందరి చేత అతను నమస్కరించబడేటువంటి వ్యక్తి. సో ఈ విధంగా కంఠం మీద ఉండేటువంటి కౌస్తుభమణిని దర్శించుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ బాహుంశ్చ మందరగిరే పరివర్తనేన నిర్నిక్త బాహువలయాన్ అధిలోకపాలాన్
అతని యొక్క బాహువులు, రైట్, కంఠం దాకా వచ్చాం మనం. అప్పుడు అతని యొక్క బాహువులు ఎలా ఉంటాయి, దాని మీద మనం ధ్యానం ఎలా చేయాలి. బాహువులు మనకి ఈ యొక్క ఈ మన సముద్ర మంథన లీల జరిగే సమయంలో కృష్ణుడు అజితుడు ఆ రూపంలో వచ్చి సముద్ర మంతాన్ని చెరగడంలో అతను కూడా సహాయం చేశారు. సో ఆ విషయాన్ని చెప్తూ బాహుంశ్చ మందరగిరే పరివర్తనేన, అతని యొక్క చేతులతోటి మందారగిరిని పరివర్తన అటు ఇటు తిప్పుతూ ఉంటే ఏమైందంటే అతని మందార పర్వతం అతని యొక్క బాహువులకి తగులుతూ అక్కడ ఉండేటువంటి ఆ యొక్క బంగారం వెలుగుతూ ఉందంట. సో ఈ విధంగా అతని యొక్క ఆ యొక్క బాహువుల్ని అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా అధిలోక పాలం, అది మొత్తం ఈ లోకంలో ఎవరైతే నియంత్రించే దేవతలందరూ ఉంటారో వారి యొక్క శక్తులన్నీ భగవంతుడి యొక్క బాహువుల ద్వారా వారికి ఆ శక్తి ఇవ్వబడుతూ ఉంటుంది. నెక్స్ట్ బాహువుల గురించి చెప్పిన తర్వాత అతని చేతుల్లో 4-5 ఐటమ్స్ పట్టుకుని ఉంటారు. సో వాటి గురించి చెప్తూ సంచింతయే దశశతారమసహ్య తేజ శంఖం చ తత్కర సరోరుహరాజహంసం. సంచింతయే శతారం అసహ్య తేజ. శతారం అసహ్య తేజ అంటే ఈ యొక్క భగవంతుడి యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది శతారం 1000 రకాలైనటువంటి కొనలు కలిగి ఉంటుంది. అసహ్య తేజ, ఎంతో తేజంగా ఉంటుంది. దేదీప్యమానంగా వెలిగిపోతూ ప్రకాశిస్తూ ఉండేటువంటి అటువంటి సుదర్శన చక్రాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగే శంఖం చ తత్కర సరోరుహరాజహంసం. తత్కర, అతని యొక్క చేతులు సరోరుహ, చేతులు కూడా పద్మముల్లాగా ఉంటాయి భగవంతుడి యొక్క చేతులు. సో ఆ పద్మములు లాంటి ఆ చేతిలో శంఖాన్ని పట్టుకుని ఉంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు 2 పద్మములు లాంటి కలువ పువ్వుల మధ్య ఒక రాజహంస ఆడుకుంటూ, రాజహంస ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఈ పద్మములు ఎరుపు కలర్లో ఉంటాయి. సో అదే ఎరుపు కలర్లో ఉండే మధ్యలో తెల్ల కలర్లో రాజహంస ఆడుకున్నట్టు అట్లా భగవంతుడి యొక్క 2 చేతుల మధ్య ఈ యొక్క శంఖం ఉందంట. అంటే 2 చేతుల మధ్య ఉండే శంఖం అలా 2 కలువ పువ్వుల మధ్య ఉండేటువంటి రాజహంసలాగా ఉన్నది. ఆ విధంగా శంఖాన్ని మనం ఊహించుకుంటూ ఉండాలి, భగవంతుడి మీద ధ్యానం చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఇంకా భగవంతుడి చేతి మీద ఇంకా పెట్టుకుంటూ ఉన్నారు, దాని యొక్క గదని పట్టుకుంటూ ఉన్నారు. సో ఆ గద మీద ఎలా ధ్యానం చేయాలి అని చెప్తూ కౌమోదికీం భగవతో దయితాం స్మరేత దిగ్ధామరాతి భటశోణితకర్దమేన. కౌమోదికి, ఆ గద పేరు కౌమోదికి అన్నమాట. సో అటువంటి కౌమోదికి గదని పట్టుకుని ఉన్నారు. అది దయితాం, భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి గద. స్మరేత, దాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అది దిగ్ధాం అరాతి భట, ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని కొడుతూ ఉన్నప్పుడు వారి యొక్క రక్తం చేత అది తడిసి ఉంటుందంట. సో అటువంటి ఈ యొక్క కౌమోదికి అనే గద మీద ధ్యానం చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ విధంగా చేతిలో ఉండేటువంటి 4 రకాలైనటువంటి గద, శంఖ, పద్మము లేదా ఈ సుదర్శన చక్రము అన్నిటి మీద ధ్యానం చేస్తూ నెక్స్ట్ మళ్ళీ శరీరానికి మొత్తం వెళ్ళినప్పుడు మాల మీద చెప్తూ ఉన్నారు. మాల, భగవంతుడు వైజయంతి మాల వేసుకుని ఉంటారు కదా. సో ఆ వైజయంతి మాల గురించి చెప్తూ మాలాం మధువ్రత వరూత గిరోపగుష్టాం. మాలాం మధువ్రత వరూత అంటే మొత్తం ఈ
మాల భగవంతుడి యొక్క ఈ యొక్క వైజయంతి మాల చుట్టూరు ఈ యొక్క తుమ్మెదలు ఈ తుమ్మెదలు ఇలా అంటూ ఉంటాయి కదా, దాని ద్వారా అది మొత్తం చుట్టుపక్కల అన్నీ ఉన్నాయంట. సో ఆ విధంగా ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది ఆ వైజయంతి మాల. సో ఆ విధంగా మనం మాల ఉన్నది అని ఊహించుకుంటూ ఉంటాం. చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే. కౌస్తుభ మణి ఏదైతే భగవంతుడి యొక్క మెడలో ఉన్నదో అది జీవుడి యొక్క తత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా జీవుడు భగవంతుడి యొక్క శక్తి, ఆ శక్తిని యొక్క కౌస్తుభమణి అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఈ విధంగా కౌస్తుభ మణి గురించి ధ్యానం చేస్తూ ఉండొచ్చు. సో ఈ విధంగా మొత్తం ఇక్కడ మెడ దాకా మన యొక్క ధ్యానం మీదకి వచ్చాం. సో ఇప్పుడు భగవంతుడి యొక్క సుందరమైనటువంటి ముఖాన్ని ఎలా వర్ణిస్తూ ఉన్నారు, ముఖం మీద మన ధ్యానం ఎలా పెట్టాలి, అవి చక్కగా ఒక 5 శ్లోకాల్లో చెప్పారు. సో భృత్యానుకంపిత ధియేహ గృహీతమూర్తే సంచింతయేద్భగవతో వదనారవిందం యద్విస్ఫురన్మకరకుండలవల్గితేన విద్యోతితామలకపోలముదారనాసం. భృత్య అనుకంపిత ధియేహ గృహీతమూర్తే. తను ఎప్పుడు తన యొక్క సేవకులకి అనుకంపిత ధియా, ఎప్పుడు చాలా కృపతోటి చూస్తూ ఉంటారంట. అనుకంపిత ధియా. సో అటువంటి గృహీతమూర్తే, అటువంటి రూపాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి. సంచింతయేద్ భగవతో వదనారవిందం. అటువంటి సుందరమైనటువంటి కలువ పువ్వులాగా ఉండేటువంటి ఆ యొక్క వదనాన్ని, ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ యద్విస్ఫురన్ మకర కుండలవల్గితేన. అతని యొక్క మకర కుండలాలు, భగవంతుడి యొక్క కుండలములు మకర కుండలాలు అని చెప్పబడినాయి. మకర అంటే ఒక రకమైనటువంటి నీటి జంతువు, అది మొసలిలాగా ఉంటుంది. మొసలి కాదు కానీ ఇంకొక మొసలిలో ఉండేటువంటి ఒక వెరైటీ అన్నమాట, దాన్ని మకర అంటారు. సో అటువంటి మకర రకం, మకరాకారంతో కలిగినటువంటి కుండలాల్ని భగవంతుడు ధరిస్తూ ఉంటారు. సో అటువంటి మకర కుండలములు యద్విస్ఫురన్, అవి అటు ఇటు ఊగుతూ ఉన్నాయంట. ఊగుతూ ఉంటే వల్గితేన అంటే అది ఊగుతూ ఉన్నాయి. ఊగుతూ ఉన్నప్పుడు విస్ఫురన్, అది ఎంతో వెలుగుని ఇస్తూ ఉంటాయి, వెలుగునిస్తూ ఊగుతూ ఉన్నాయి. అలా వెలుగునిస్తూ ఊగుతూ ఉంటే అవి అతని యొక్క ఏవైతే అతని యొక్క దవడలు ఉన్నాయో అవి చాలా మెరుస్తూ ఉంటూ ఉంటాయి. సో అటువంటి దాని మీద దాని మీద ఇవి పడి, దానికి చెక్కిళ్ళ మీద రిఫ్లెక్షన్ వస్తూ ఉందన్నమాట. సో అంటే కుండలాలు ఊగుతూ ఉన్నాయి, చెక్కిళ్ళలో కూడా అవి ఊగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ ఉండవచ్చు. తర్వాత అతని యొక్క నాసిక, ఉదార నాసం. నాసం అంటే నాసిక, ముక్కు చాలా ఉదారం, అంటే కొంచెం పైకి ఉన్నది, చాలా అందంగా పైకి ఉన్నది. సో అటువంటి మంచి ముఖాన్ని మనం అలా ఊహించుకోవచ్చు. అంటే తను ఎప్పుడు చాలా కృపతోటి భక్తుల మీద కృపతోటి చూస్తూ ఉంటారు. ఇంకా అతని కుండలములు ఊగుతూ ఉంటే తన చెక్కిళ్ళ మీద అవి దాని యొక్క వెలుతురు పడుతూ ఉన్నది. సో అలా చాలా ఉజ్వలంగా, చాలా అందంగా కనబడుతూ ఉంది అనే విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ చెప్తూ యశ్రీనికేతమలిభి పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిలకుంతల వృందజుష్టం మీనద్వయాశ్రయమధీక్షిపదబ్జనేత్రం
ధ్యాయే మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ యశ్రీనికేతమలిభువి పరిసేవ్య మానం. సో అతని యొక్క శ్రీనికేతం, శ్రీనికేతం అంటే కమలం. కమలం మీద ఎప్పుడు అలిబిహి, అలిబిహి అంటే తుమ్మెదలు, భృంగములు అవి వాలుతూ ఉంటాయి. సో సో అతని లైక్ తుమ్మెదలతోటి అవి తిరుగుతూ ఉంటాయి. అలాగే మీనములు, మీనద్వయాశ్రయం, రెండు మీనములు అంటే మీనములు అంటే చేపలు. సో చేపలు ఎలా తిరుగుతూ ఉంటూ ఉంటాయో అట్లా అతని యొక్క కళ్ళు అంటే ఒక కలువ పువ్వు చుట్టూరు తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి. నీటిలో ఉంటుంది కాబట్టి చేపలు తిరుగుతూ ఉండొచ్చు. సో అతనికి రెండు కళ్ళు చేపల యొక్క అందాన్ని, కలువ పువ్వులో ఉండే అందాన్ని అన్నిటిని కంటే కూడా చాలా ఉన్నతంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. సో అంటే భగవంతుడి యొక్క ముఖం చాలా అందంగా ఉంటుంది, అతని కళ్ళు కూడా ఇంకా ఎంత అందంగా ఉంటాయి. అతని కళ్ళు చుట్టూ ఈ యొక్క ఈ ముఖం చుట్టూరు భగవంతుడి యొక్క ఉంగరాల జుట్టు అటు ఇటు ఉంటుంది. ఆ ఉంగరాల జుట్టు అంతా ఈ కలువ పువ్వుల మీద తిరిగేటువంటి తుమ్మెదల్లాగా ఉన్నాయంట. అలాగే ఈ ఈ ఈ కళ్ళు కూడా చేపల రూపంలో ఉంటూ ఈ యొక్క తామర పువ్వు చుట్టూ ఉండేటువంటి రెండు చేపల్లాగా ఇవి కూడా ఎంతో దానికంటే ఎంతో అందంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుడి యొక్క కళ్ళ మీద మనం ధ్యానం చేయొచ్చు. నెక్స్ట్ భగవంతుడి యొక్క చూపు ఎలా ఉంటుంది? తస్యావలోకమధికం కృపయాతి ఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణో స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం ధ్యాయే చిరం విపుల భావనయా గుహాయాం. తస్యావలోకం అధికం కృపయాతి ఘోర. అతని యొక్క అవలోకం అంటే అతని యొక్క చూపు ఎలా ఉంటుందంటే కృపయా అతి ఘోర, ఎంతో రకమైనటువంటి కృపతోటి ఉంటూ ఉంటుంది. ఎంతో కృపతోటి తన యొక్క చూపు చూస్తూ ఉంటారు. తాపత్రయ ఉపశమనాయ, ఈ లోకంలో ఉండేటువంటి తాపత్రయాలన్నిటినీ ఉపశమనం కలిగించేటువంటి చూపు అది సృష్టమక్ష్ణం అతని చూపుల నుంచి వస్తూ ఉంటుంది. స్నిగ్ధస్మితానుగుణితం, స్నిగ్ధస్మిత, ఆ చూపులు ఇంకా ఎలా ఉంటాయంటే భగవంతుడి యొక్క చల్లని చూపులు అంటారు కదా, చల్లని చూపులు. స్నిగ్ధస్మిత అనుగుణితం, ఇంకా దానితో మంచి అందంగా ఆప్యాయతోటి నవ్వేటువంటి నవ్వుతోటి కూడినటువంటి చూపు. స్నిగ్ధ స్మిత అనుగుణితం, స్మిత అంటే నవ్వు, స్నిగ్ధ అంటే ఆప్యాయంతోటి చూసేటువంటి నవ్వు తోటి కూడినటువంటి అటు చూపు. విపుల ప్రసాదం, అది ఎంతో కృపని చూపిస్తూ ఉంటుంది. సో ఇలా ఈ విధంగా మనం మన యొక్క హృదయాల్లో ధ్యాయే చిరం విపుల భావనయ, ఎంతో ఫీలింగ్స్ తోటి మన యొక్క హృదయాల్లో మనం ధ్యానిస్తూ ఉండాలి ఈ యొక్క భగవంతుడి యొక్క చూపుని. నెక్స్ట్ భగవంతుడి యొక్క నవ్వుని ఎలా ధ్యానం చేస్తూ ఉండాలి? హాసం హరేరవనతా కిల లోక తీవ్ర శోకాశ్రుసాగర విశోషణమత్యుదారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య. హాసం హరేర్, భగవంతుడి యొక్క హాసం నవ్వు ఎలా ఉందంట? అవనత అఖిల లోక తీవ్ర, ఈ లోకంలో ఉండేటువంటి తీవ్రమైనటువంటి శోక అశ్రు సాగర విశోషణం. శోకాశ్రు సాగర, ఎన్నో సాగరాలు ఉన్నాయి. ఆ సాగరాలు ఎలా ఫామ్ అయినాయి అంట? శోక అశ్రు, శోకాలతోటి నిండిపోయినటువంటి సాగరాలు ఉన్నాయంట. శోకాశ్రు సాగరం విశోషణం, వాటిలన్నీ
విశ్వసనం అటువంటి సాగరాన్ని కూడా దాన్ని ఆరబెట్టేస్తుంది అనమాట. అతి ఉదారం, అంత గొప్పది. సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య. అతని యొక్క భ్రూమండలం, ఈ యొక్క కనుబ్రహ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఈ లోకంలో మనకి ఈ భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో, తన యొక్క మన్మధుడు ఉన్నారో వారిని ఓడించడానికి ఈ యొక్క మునికృతే, మునులందరికీ అంటే భక్తులకి మునులకి ధ్యానం చేయడానికి, భగవంతుడి యొక్క కనుబొమ్మల మీద మనం ధ్యానం చేస్తే ఈ విధంగా మదనుడి యొక్క బాణాల నుంచి రక్షించబడుతూ ఉంటాము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఈ కనుబొమ్మలు ఈవెన్ మన్మధుడిని కూడా మోహింపజేస్తూ ఉంటాయంట. సో అవి భక్తుల కోసం, మునుల కోసం వీళ్ళు దీని మీద ధ్యానం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క చూపుల గురించి చెప్పారు. నెక్స్ట్ భగవంతుడి యొక్క నవ్వు, ఇందాక స్నిగ్ధ స్మిత అన్నారు. స్మిత అంటే చిన్న నవ్వు, పళ్ళు కనపడకుండా నవ్వడం అనమాట. కానీ ఇక్కడ ప్రహసితం, ప్రహసితం అంటే పళ్ళు కనిపిస్తూ నవ్వుతూ ఉండడం. ధ్యానాయనం ప్రహసితం బహుళాదరోష్ట భాసారుణాయిత తను ద్విజకుంద పంక్తి ధ్యాయేత్ స్వదేహకు భక్తులు ఎవరైనా లైక్ అతని యొక్క భక్తులు లేకపోతే అతని యొక్క మిత్రులు అతనికి జోక్ చేస్తూ ఉంటారంట. అంటే భగవంతుడు ఒక లైక్ అంటే తన భక్తులతోటి కూర్చుంటూ ఉన్నప్పుడు రకరకాలుగా తన యొక్క భక్తులు ఎన్నో రకాలుగా జోకులు వేస్తూ ఉంటూ ఉండారు. సో దాన్ని చూసి భగవంతుడు గట్టిగా నవ్వుతూ ఉంటాడు. భగవంతుడు గట్టిగా నవ్వుతూ ఉంటే, నవ్వుతూ ఉన్నప్పుడు తన యొక్క పళ్ళు కనబడుతూ ఉంటాయి. భగవంతుడి పళ్ళు ఎలా ఉంటాయంటే తను ద్విజ కుంద పంక్తి. కుంద పంక్తి అంటే మనం మన యొక్క మల్లె పువ్వుల్ని చూస్తూ ఉంటాం. మల్లె పువ్వులు కొంచెం బడ్స్ రూపంలో ఇంకా మొలవకుండా ఉన్నప్పుడు చిన్న చిన్నవి ఇలా ఉంటూ ఉంటాయి. సో అటువంటి రూపంలో ఉండేటువంటి మల్లె పువ్వులు ఒక రోలో, ఒక ఫిక్స్డ్గా ఒక లైన్లో పెట్టినట్టు ఎలా ఉంటాయో కుంద పంక్తి, అటువంటి ద్విజ కుంద పంక్తి అలా ఉన్నాయంట భగవంతుడి యొక్క పళ్ళు. అలాగే ఆ పళ్ళు మీద అతని యొక్క పెదముల్లోంచి, పెదాలు ఎర్రగా ఉంటాయి, ఆ ఎటువంటి ఎరుపు రంగులోంచి వచ్చే కాంతి ఆ పళ్ళ మీద పడి ఆ కుంద పంక్తి, ఆ పళ్ళంతా మెరుస్తూ ఉన్నాయంట. సో అలా ఉండేటువంటి భగవంతుడి యొక్క నవ్వుని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ ధ్యాయేత్ స్వదేహ కుహరే అవిసితస్య విష్ణోర్. ఇటువంటి విష్ణువు ప్రతి ఒక్కళ్ళ హృదయంలోనూ ఉంటారు. ఆ హృదయంలో ఉండేటువంటి ఆ విష్ణువుని ఈ విధంగా ధ్యానం చేస్తూ భక్త్యాద్రయార్పితమన, భక్తితోటి మన హృదయాన్ని అర్పించి ఆ విధంగా ధ్యానం చేస్తూ నా పృథక్ దృక్షేత్, ఇంకెటువైపుకి మనం చూడకుండా ఈ విధంగా భగవంతుడి యొక్క రూపాన్ని మనం ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క రూప ధ్యానం గురించి చర్చించుకున్నాం. సో భాగవతం అంతర్గతంగా యోగ సాధన చెప్తూ వారి యొక్క యోగులు ఈ యొక్క భగవంతుడి మీద రూపాన్ని ఎలా ధ్యానం చేస్తారు. సో మనం భక్తులమై ఉండి భగవంతుడిని అప్పుడప్పుడు రూపధ్యానం చేయడానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి యొక్క అంగములు ఎలా ఉంటాయి, దాని మీద మనం ఎలా మనసు పెడుతూ ఆలోచన చేస్తూ ఉంటే భగవంతుడు మన మీద సంతోషించి ఆ రూపాన్ని మనకి భక్తిని ప్రదర్శించి మనకి ఆ రూపాన్ని ఎప్పుడొకప్పుడు మనకి దర్శనం ఇవ్వచ్చు. సో ఈ విధంగా రూప ధ్యానం మీద ఈరోజు మనం చర్చించుకున్నాం. సో మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. సో ఇక్కడతో మన యొక్క ఈ చర్చకి విరామం ఇద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ గౌర్నాం ప్రభు. చాలా సుందరంగా ప్రభుజీ మనందరికీ భగవంతుడి యొక్క వేరు వేరు
అంగముల మీద పాదములు, జానువులు, అలాగే ఉరుపులు, నాభి, మెడ, అలాగే భగవంతుడి యొక్క శంఖము, చక్రము, గద, వీటన్నిటి మీద ఎలా ధ్యానం చేయాలి, ఆ ధ్యానం చేయడం వలన మనకు కలిగే ఫలితం ఏమిటి, ఇలా చాలా చక్కగా వర్ణించారు. ఆ కపిల దేవుని యొక్క బోధనల నుండి 3వ అధ్యాయం నుండి ఈ విధంగా మనం భగవంతుడి మీద ధ్యానం చేయొచ్చు. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినా సరే ఈ విధంగా ధ్యానం చేయాలి. ఈ ప్రభుజీ గారు చెప్పిన దీని మీద ఎవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అన్మ్యూట్ చేసి అడగండి. ప్రశ్నలైనా లేకపోతే మీకు ఏదైనా హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ నాది కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఇది వీడియో పెట్టండి ప్రభుజీ. నాకు ఏం ప్రశ్నలు లేవు. నాకు చాలా బాగా అనిపించింది కానీ నాది డిస్టర్బెన్స్ అయింది ప్రభుజీ. అంతే. హరే కృష్ణ. అవునండి, వీడియో షేర్ చేస్తాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. మీరు అంటే ధ్యానం పెట్టాలా అంటే చేయంగా కూడా అంటే భగవంతుని చరణం ఇట్లా ధ్యానం చేయాలి, కానీ ఇవన్నీ కావు కదా ప్రభుజీ. అంటే ఎంత ధ్యానం చేసుకున్నా కానీ కొంచెం ఒక్క నిమిషం కొరకు ఇట్లా అనిపిస్తుంది, మళ్ళా వేరే ఆలోచనలు వేరే ఇంట్లో పోతుంది. ఇట్లా ఏం చెప్తే మరి ఇట్లా ధ్యానం వస్తుంది దేవుడి ఇవి వినడానికి మంచి అనిపించింది, కానీ ఇవి ఇప్పటి పుడతానే అంటే ఎంత ఉంటది మళ్ళా మర్చిపోతాం. సో మీరు విన్నారు కదా, విన్నప్పుడు గుర్తుపెట్టుకున్నారు కదా. సో వినడం విన్నప్పుడు అట్లీస్ట్ మీ మనసు కొంచెం అన్నా పెట్టారు కదా, అది కూడా భక్తిలో అంగమే, రైట్? సో మనం ధ్యానం చేసినప్పుడు 1 నిమిషం అన్నా ధ్యానం చేయగలుగుతుంటే, అంటే ఆ 1 నిమిషం మనం పెడుతూ ఉన్నాం కదా, అలా ఆ 1 నిమిషం కూడా భక్తిలో అంగమే అన్నమాట. సో అంటే మనం ఎంత సమయం పెట్టగలుగుతున్నాము అవన్నీ పెడితే మనం ఇలా డిస్కస్ చేసుకున్నప్పుడు, నేను కథ చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా ఇలా భగవంతుడి అంగములు ఉంటాయని నేను కూడా ఆలోచిస్తూ చెప్తూ ఉన్నాను. మీరు వింటూ ఉన్నప్పుడు ఓకే భగవంతుడి యొక్క అంగములు ఇలా ఉంటాయని మీరు ఆలోచిస్తూ వింటూ ఉన్నారు. ఈ 2 ప్రాసెస్ల ద్వారా మనందరం భగవంతుడి యొక్క మీద ధ్యానం చేస్తూనే ఉన్నాము. సో దీనివల్ల భగవంతుడు మన మీద సంతోషించి మనకి కృపని కలిగిస్తాడు, ఎందుకంటే మనం భక్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రూపం ఇప్పుడు ధ్యానం చేసాము కాబట్టి ఎప్పుడో అప్పుడు మనం పడుకున్నప్పుడో పొద్దున్న లేసినప్పుడో ఎప్పుడో మనకి గుర్తు రావచ్చు సడన్ గా. అలా సడన్ గా ఒకసారి గుర్తుకొచ్చినా మనం ఈ ఫలితం విన్నదానికి ఫలితం వస్తూ ఉంటుంది. సో అట్లా మనం నెమ్మదిగా కొద్దిగా ట్రై చేస్తూ మనం మనసుని పెడుతూ ఉంటే అప్పుడు ధ్యానం అనేది మనకి భక్తి పెరిగినప్పుడు, మనకి భగవంతుడి మీద రుచి ఉంటే అప్పుడు కాన్స్టెంట్ గా చేయగలం. రుచి ఆసక్తి లేనంత కాలం మనం అభ్యాసం ద్వారా మళ్ళీ చేస్తూ ఉంటాం. సో అప్పటి వరకు మనం భక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో దాని ద్వారా మనకి ఇవన్నీ వస్తాయి. సో ఎంత వీలుంటే అంత చేస్తాం, అంతేగాని నాకు గుర్తుండదు అని చెప్పి మనం బాధపడకుండా ఉండాలి. బేసిక్ గా మన ప్రయత్నం మనం చేస్తూ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఓకే ప్రభు. హరే కృష్ణ. సో ఇవన్నీ భాగవతం అంతర్గతంగా 3వ స్కందం 28వ చాప్టర్ లో ఉన్నాయి ఇవన్నీ. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ధన్యవాదాలు ప్రభుజీ. నా ప్రభుజీ ముందు కూడా మీ సాంగత్యం ఇలా ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మనం ప్రభుజీకి ధన్యవాదాలు చెబుతాం. 3 సార్లు హరి బోల్ చెప్పి మీరందరూ అన్మ్యూట్ చేసి 3 సార్లు హరి బోల్ చెప్పండి.
హరి హరి బోల్ బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్ బోల్ హరి బోల్ హరి బోల్ हरि హరి బోల్ बोल हरि बोल हरि बोल హరి బోల్ హరే కృష్ణ. हरि बोल हरि बोल हरि बोल